సూర్యాపేట జిల్లాలో కూడా అన్నదాతలు రోడ్డెక్కారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రహదారిపై ధర్నాను చేపట్టారు. గత నెల రోజులుగా కొనుగోళ్లు జరగకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు బాలెంల వద్ద సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనలు చేపట్టారు. రైతుల ఆందోళనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే స్పందించి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నెల రోజులైతుంది ధాన్యం తెచ్చి ఐకేపీ సెంటర్ కు. మా ధాన్యాన్ని ఇంతవరకు అసలు లారీలు రావట్లేవు. మా ధాన్యాన్ని ఎక్కడం పూర్తిగా ఆపేసారు. మిల్లర్లు ఏమైనా ఐకేపీ సెంటర్ వాళ్ళని అడిగితే మీరు లారీలు రావట్లేదు, మేమేం చేయాలని చెప్తారు. మేము రైతులు ఇంతసేపు 40-50 డిగ్రీల ఎండలో మేము కష్టపడి ధాన్యాన్ని పండించి తెస్తే మా ధాన్యాన్ని పట్టించుకునే నాదులు లేడు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విప్లవం అయింది. దీంతో మేము ఎమ్మటే కలెక్టర్ గారు తక్షణమే స్పందించి రైతులను ఎమ్మటే రైతులు పండించే ధాన్యాన్ని ఎమ్మటే కొనుగోలు చేసి లారీలు పంపించాలని ప్రభుత్వం వేడుకుంటున్నారు. ఒక 40 రోజుల నుంచి ధాన్యాన్ని కాంటాలు కావడం లేదు. ఇలాంటి సూర్యాపేట జిల్లా యంత్రాంగం మొండి వైఖరి తక్షణంగా దిగి రావాలి. మీరు రైతులు ఆరుకాలం పండించి ఇవాళ ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకొస్తే ఆ ధాన్యాన్ని మీరు ఇప్పటికి 40 రోజులు అవుతుంది. ఆ సెంటర్ లో ఒక 100 ధాన్యం అక్కడ పేరుకోబోయింది. ఇంకొక వారం 10 రోజులు అయితే వర్షాలు రావడం జరుగుతుంది. ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి. నిన్న నుంచే వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇవాళ ఒడ్డు ధరిస్తే ఇప్పుడే ఇన్ని సాకులు చెప్తున్న గవర్నమెంట్, రేపు ధాన్యం ధరిసినాక మీ ధాన్యం బాగలేదు మొలకెత్తిందని అప్పుడు మా రైతుల మీద నిన్న నెత్తిన ముంచడం జరుగుతుంది. తూకం వేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి తరలించాలంటూ రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిరసనలు వ్యక్తం చేశారు. కాచాపూర్ గ్రామంలో ఐకేపీ కేంద్రంలో తూకం వేసిన సుమారు 6000 ధాన్యం బస్తాలను లారీల కొరత సాకు చెప్పి తరలించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. రైతులు రాత్రంతా ధాన్యం రాసుల వద్దే ఉంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. 6 గాలం శ్రమించి పండించిన పంట ఒక్క రాత్రిలోనే నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో సరైన వస్తువులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.